మీ అఖిలే మా శ్రీయాలు ఏం చేశాడు? కొంచెం దీని మీద నమ్మకం ఏంటంటే నాకు ప్రొడ్యూసర్ నాగవంశీ అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా నమ్మకం కలుగుతుంది. సో తమ్ముడు తమ్మను ఉన్నాడు వెనక బ్యాక్గ్రౌండ్ మీకు గట్టిగా ఇచ్చాడు. సో ఈ మధ్య సేమ్ ఇలాగే బ్యాక్డ్రాప్లో ఏకట దసరా తర్వాత మన పుష్ప రంగస్థలం ఇప్పుడు రీసెంట్గా నాని ఒక రెండు రిలీజ్ చేసి చూసారా. సో ఆ కవలో కనపడుతుంది అంటే మొత్తం అందరు జోనర్ మార్చేసుకొని వెళ్తున్నారు అనమాట. టోటల్ రస్ట్రిక్ట్గా ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయి అనే ఆలోచన వచ్చినట్టుంది. గట్టిగా ప్లాన్ చేసినారు. సో అక్కనే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొంచెం నమ్మకం కలిగింది. సో నాగవంశీ ఈ మధ్య హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్ అంటే మన త్రిక్రమ్ గారి పంచ్ డైలాగులు కూడా పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి. సో ఒక చాలా రోజుల తర్వాత అని కాదు చాలా సంవత్సరాల తర్వాత అఖిల్కి మంచి సక్సెస్ వస్తుందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది. తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో మరి లాస్ట్ మూవీ ఇదే హైప్తో ఇచ్చారు, ఇంతే ఎక్కువ ప్రమోషన్ చేసి చాలా హైప్ ఇచ్చారనమాట. సో మరి అది డిజాస్టర్గా నిలిచింది. మరి ఈ మూవీకి కూడా సేమ్ అదే హైప్ ఇచ్చారు. సో మరి ప్రొడ్యూసర్ల మీద నమ్ముతున్నాను నేను. డైరెక్టర్ కూడా ఏమో కానీ ప్రొడ్యూసర్ల మీద నమ్మకం ఉన్నది నాకు. నాగవంశీ అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి సో కొడుకుని ఏదో విధంగా సక్సెస్ బాటలో అందించాలనుకున్నాను. ఎందుకంటే రీసెంట్గా తండేలతో దడేలు అనిపించింది కదా పెద్ద కొడుకు. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా వీళ్ళకి సక్సెస్లు వస్తాయనే ఫీలింగ్ కలిగింది. నాగార్జున అన్నయ్య కూడా తమిళ్లో ఏదో ధనుష్ డైరెక్షన్లో సినిమా వస్తున్నట్టుంది కదా. సో ఇక ఆగకుండా ముందుకెళ్తారేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే వీళ్ళ ఫ్యామిలీ 100 crores క్లబ్లో కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఇక ముందు నుంచైనా జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాలు చేస్తారని అనిపిస్తుంది. శ్రీలీల ఉంది కాబట్టి మంచిగా మనోటి తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్లు ఖచ్చితంగా ఉంటాయి, మంచి డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి. సో డ్యాన్స్ మాస్టర్లు కనుక గట్టిగా ఉంటే అబ్బాయిలకు కావాల్సిన అన్ని హంగులు ఇలా ఉండిపోతాయి. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నాగార్జున అంటే కాస్త ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కాబట్టి. సో మనమని ఒక టైటిల్ కూడా పడింది. డైరెక్టర్ దానికి సంబంధించిన ఏంది విక్రమా. సో సేమ్ ప్రొడక్షన్ అని పిలుస్తారులే. ఇక్కడ చాలా మంది ఏమన్నారంటే టైటిల్ ఏమో లెనిన్ అని పెట్టారు, కానీ చూస్తే కుర్రాడు బొట్టు పెట్టుకున్నాడు, మెడలో ఆంజనేయ స్వామి బెళ్ళ వేసుకున్నాడు, ఇవన్నీ వేసుకున్నాడు. ఆ లెనిన్ అనే పేరు హిందుత్వంలో ఎక్కడ కనపడలేదు కదా, ఏంది అసలు కాంట్రడిక్షన్? సో మరి అన్ని కులాలకు మతాలకు సంబంధించి అన్నింటినీ కలిపి ఏమన్నా తీస్తున్నారేమో. మన భారతదేశ చరిత్ర అంటే అన్ని కులాలు మతాలు కలిసి ఉంటారని ఒక ఉన్నది కదా మనకు చరిత్రలో. సో అలా వెళ్తుండొచ్చు. సో టోటల్ మరి ట్రైలర్ వస్తే మరి ఇంకేమన్నా ముందు చెప్పగలుగుతాం. కానీ పాటలు ఏమైనా రిలీజ్ అయితే పాటలు కూడా ఎలా ఉంటాయో చెప్పగలచ్చు. సో తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఖచ్చితంగా లేపుకొస్తారు. మరి బయట ఒక టాక్ నడుస్తుంది, అఖిల్ గారి మూవీస్ని ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి వస్తలేరు అని చెప్పేసి నాగార్జున గారే ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఏమంటారు? సో ఈ సినిమా తర్వాత వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు, నాగవంశీ ఉన్నారు కాబట్టి ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది.